నిజంగా వేసిన చింతపండు ఉప్పు కరెక్ట్గా సరిపోయి ఇప్పుడైతే పచ్చడి మెదిగిపోయింది. మనం ఇంకా తోడేసుకుందాం. చూసారు కదండి పచ్చడి పెట్టిన విధానం. అయితే నేనైతే ఇలానే చేస్తాను, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం పచ్చడి చేస్తున్నా? పండు మిరపకాయల పచ్చడి. మా అమ్మ అయితే పండు మిరపకాయల పచ్చడి, ఊరగాయ పచ్చడి చేస్తుంది. మిరపకాయలు ఎంతమ్మా? పావు కేజీ కదా? అవును. ఎలా చేయాలి మరి ప్రాసెస్? ఫస్ట్ ముందు తొడాలతోనే శుభ్రంగా కడుక్కోవాలా. ముందు పండు మిరపకాయలని తొడాలు తీయకుండానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత బాగా డ్రై అయ్యాక తొడాలు తీసుకోవాలి. లేకపోతే నీరు పోయింది అనుకో పచ్చట్లోకి పాడైపోద్ది. అది నెక్స్ట్ వచ్చేసి దానికోసం చింతపండు 50 గ్రాముల చింతపండు తీసుకున్నా. ఉప్పు 50 గ్రాములు తీసుకున్నా. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ముందు చింతపండు వేసుకోవాలా. ముందు చింతపండు వేసుకోవాలి, తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తే బాగా దంచు 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 బాగా దంచు. ఇప్పుడు చింతపండు బాగా మెదగాలంటే 2 మిరపకాయలు కొన్ని, అంటే చింతపండు ఉప్పు మనం దంచేటప్పుడు సరిగ్గా మెత్తగా మెదగదు కాబట్టి ఒక 2 మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. కొంచెం కొంచెం మిరపకాయలు వేసుకుంటూ దంచుకోవాలి. ఒకేసారి మిరపకాయలు మొత్తం వేయకుండా ఇలాగ కొంచెం కొంచెం అంటా వేసుకుంటూ దంచుకోండి. మీరు కూడా చూసారా, మా అమ్మ చేతిలో పట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దంచుకుంటూ ఉంది. చూసారా ఎంత గట్టిగా ఉందో, మెదగట్ల. ఇంకా మళ్ళీ పచ్చిమిరపకాయలు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి ఇలానే. ఇలా దంచుకుంటే ఏమైందంటే ఆ చింతపండు ఈ మిరపకాయల గుజ్జుకి చింతపండు నాని త్వరగా మెదుగుద్ది. లేదంటే బండలాగా గట్టిగా అలానే ఉంటది. ఈ మిరపకాయలో ఉన్న తేమ గుజ్జు ఉంటది కదా, మెత్తగా మెదిగిద్ది అనమాట. అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, దీన్ని పట్టుకోవచ్చు. రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ ఉండదుగా. మరి మిక్సీ పట్టుకోవాలి ఎలా చేయాలి? మిక్సీ పట్టుకోవాలంటే ఏముంది, ముందు చింతపండు ఉప్పు కొంచెం ఇట్నే కొంచెం కొంచెం అవి కొంచెం ఇవి కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని ఎవరన్నా అంటే మిక్సీ అంటే కొంచెం పచ్చడి జస్ట్ ఆ రోజు తినాలని చేసుకుంటారు, కానీ ఇట్లా ఊరగాయ పచ్చళ్ళు ఎవరన్నా ఇంట్లో రోట్లో దంచుకుంటారు, లేదా టేబుల్ టాప్ గ్రైండర్ ఉంటుంది కదా దాంట్లోనే వేసుకుంటారు. నాకు తుమ్ములు వస్తున్నాయి పండు మిరపకాయల దగ్గర. మొత్తం వేసేసింది, దంచేస్తుంది బాగా మెత్తగా దంచేదాకా. ఇలా మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి, చూపిస్తా తర్వాత. ఇలాగ కచ్చా పచ్చా దంచుకున్న రుబ్బుకోవాలి. పక్కన పత్రం ఉంది చూసారా, దాంతో రుబ్బుకోవాలి. ఎవరన్నా పావు కేజీతో పచ్చడి చేస్తారా? మా అమ్మ తెచ్చింది, కానీ మా ఇంట్లో మేము పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు అనేసి కొంచెమే. ఆల్రెడీ నిమ్మకాయ పచ్చడి ఉంది, రేపు ఇంకా మామిడికాయ కూడా పెట్టుకుంటాం కాబట్టి కొంచెమే. మళ్ళీ తెచ్చి పెట్టుకోవచ్చు కావాలి అంటే. ఎంతైనా కొంచెం కొంచెం చేసుకోవడం బెటర్. మేము ముగ్గురం కాబట్టి ఉండేది సరిపోతుంది. కేజీ తేవాల్సింది. ఇప్పుడు మిరపకాయలు ఉప్పు కలిపి దంచేసాం కదా చింతపండు. చింతపండు చూసారా నానిపోయింది. ఇలా నానితే రుబ్బుకునేటప్పుడు ఈజీగా మెదిగిపోద్ది. ఇప్పుడైతే పచ్చడి అంతా రోడ్డు మీద పెట్టేసుకొని పచ్చడి అంతా రుబ్బుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకుంటూ ఉండాలి. పత్రంతో అయితే బాగా మెదిగిద్ది అనమాట, గ్రైండర్లో మెరిగినట్టు. మా ఇంట్లో టేబుల్ టాప్ గ్రైండర్ లేదు కాబట్టి మేము రోట్లో దంచుకుంటున్నాం. ఈసారి గ్రైండర్లో వేసావు కదా మా పచ్చడి, టేస్ట్ రాలేదమ్మా ఎందుకన్నా కానీ. మా ఇంట్లో పెద్ద గ్రైండర్, టేబుల్ టాప్ కాదు, మెత్తగా పేస్ట్ లాగా అయిందా. కానీ రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది టేస్ట్, అందుకని. చూసారు కదా ఎంత చక్కగా మెత్తగా మెరుగుతుందో. రోటి పచ్చళ్ళు ఇలా రోట్లో దంచుకోవాలన్నా ఓపిక ఉండాలండి. మా అమ్మ అంటే అమ్మ కాబట్టి ఆ జనరేషన్ వాళ్ళకు ఉంటుంది, కానీ మన జనరేషన్ వాళ్ళకు ఉండదు ఇంత ఓపిక. అంటే మా అమ్మ వయసు చిన్నదేలే, కానీ ఏంటంటే మన అమ్మ వాళ్ళ ఏజ్లో ఇవన్నీ ఉన్నాయి. మన ఏజ్లో అన్నీ మిక్సీలే, మన జనరేషన్ అందరికీ మిక్సీలు గ్రైండర్లే. ఇదనే కాదు, దోశల్లోకి ఎర్ర చట్నీ చేసుకోవాలన్నా ఈ రోట్లో బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాంట్లో నువ్వు ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ చట్నీ అయిపోద్దిమా. ఇది పడిమిరపకాయ చట్నీ కదా, ఉల్లిపాయ చట్నీ అంటే ఇది. ఒక ఉల్లిపాయ వేస్తే కొంచెం పక్క తీసుకుని ఉల్లిపాయ చట్నీ అయిపోయింది కదా. అయితే ఏం చేయాలంటే పచ్చడి అంతా తోడుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ వేసి రుబ్బి దోశలోకి చట్నీ చేసుకున్నాం, సరిపోద్ది. అంతేగా, దానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి కదా. అయితే దాంట్లో ఎండుమిర్చి వేసుకుంటావు, దీంట్లో పండు మిర్చి వేసావు. చూపించిన ఉప్పు అయితే ఉంది కదా, అది కొంచెం కూడా వేసి రుద్దిందనమాట. సరిపోయింది టేస్ట్ అంతా కూడా. ఇంకా రుబ్బాలి. అంటే చింతపండు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఆ చింతపండు మెదిగేదాకా రుబ్బుకోవాలి. రుబ్బుకో. ఇంకా ఇదిగో కొంచెం తొక్కలు ఉంది కదా, మెత్తగా రుబ్బుకోవాలి. దంచుకోవడం వేరు, రుబ్బుకోవడం వేరు.
చూసారు ఇప్పుడైతే మెత్తగా మెదిగిపోయింది. చింతపండు మెదిగిన దాకా రుబ్బుకోవాలి, ఎక్కడ పెచ్చి లేకుండా బాగా రుబ్బుకుంటే అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది. కొంచెం అయితే రుబ్బుకుంటే బాగుంటుంది. అంటే మిరపకాయలు కూడా తొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇంకొక 2 తిప్పులు ఎక్కువ వద్దు. ఇప్పుడైతే పచ్చడి మెదిగిపోయింది, మనం ఇంకా తోడేసుకుందాం. మంట పుట్టిపోయింది నీకు తర్వాత. అదే చెప్పబోతున్నా. మామూలుగా చాలామంది గెంటితో తోడతారు కదా, నేను గెంటితో తోడను. పచ్చడి పూర్తిగా రావాలంటే మనం చేయి పెట్టండి పచ్చడి రాదు. మన చేతికి మంట అంటితే పచ్చడి వస్తుందన్నమాట. పావు కిలో పచ్చడి ఎంత అయింది? కొద్దిగా అయింది. వారం రోజులు వస్తుందా? వారం రోజులు వస్తుంది. కానీ అదే మనం ఒక డబ్బా కొనుక్కొచ్చుకుంటే ఎంత? మరి మనం అనుకుంటాం కానీ ఇంట్లో చేసుకుంటే ఒక్కరు మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే అయింది. ఇది వాళ్ళకి కష్టమేలే. ఎవరైనా మన ఆదాయం కోసమే కదా చేసేది, సర్వీస్ చేయలేదు కదా. వీలైనా కుదిరినంత వరకు ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళు అందుబాటులో ఉండడం వల్ల కూర లేనప్పుడు దవక్కన వేడివేడి అన్నం వండుకొని ఈ పండుమిరకాయ పచ్చడి ఇంట్లో ఏవైనా సరే నిమ్మకాయ పచ్చడి అంటే మేమైతే మజ్జిగన్నంలోకి తింటాం ఎక్కువ, పప్పుచారులోకి. ఈ పండుమిరకాయ పచ్చడి అయితే వైట్ రైస్లోకి తినచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉసిరికాయ కానీ మామిడికాయ కానీ. మా అమ్మ పచ్చడిని వేస్ట్ చేయకుండా గీకేస్తుంది, అందరూ అంతే కదా. ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చింది కదా, మా అమ్మాయి గోల చేస్తుంది. చూసారు కదండి పచ్చడి నేను చేసిన విధానం అయితే. చూసారు కదండి పండు మిరపకాయలు, పావు కిలో మిరపకాయలు ఎలా పెట్టి చూసారు కదండి పండు మిరపకాయలు నేను పెట్టిన విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. రోట్లో రుబ్బుకునే రుచే వేరు. పచ్చడి రుబ్బిన రోట్లో ఇట్లా కొంచెం అన్నం వేసి కలుపుకుంటే అది కూడా వేస్ట్ పోకుండా ఉంటుంది. చాలామంది ఇలా చేస్తారు, మేమైతే ఇంతవరకు చేయలే. ఇదే చేయడం. మొత్తం అయితే మా అమ్మ పచ్చడి చేత్తోనే సగం తోడేసింది, అక్కడ తినడానికి ఏం లేదు. సో ఇది నేను తింటున్నా, నువ్వు తినమా. ఎలా ఉంది? ఉప్పు చింతపండు అన్నీ సరిపోయినాయా? నిజంగా వేసిన చింతపండు ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉంది బుజ్జి పచ్చడి. నన్నే నా బుజ్జి అనింది. ఇంకా తాలింపు వేసుకుంటే మీకు కూడా తినేసేయండి. నిజంగా సూపర్ ఉంది. కాకపోతే మా అమ్మ రోట్లో ఏం ఉంచకుండా మొత్తం బుడ్చేస్తుంది అన్నమాట చేత్తోనే. చాలా బాగుంది. మీరు కూడా నేను పెట్టిన కొలతలతో ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం. తిను. గొంతు పట్టుకుంటుంది, అందుకని ఆగేలమ్మ. ఇందాక పొరపోయింది కదా, భయం వేసింది. ఇప్పుడు మనం రుబ్బుకున్న పచ్చడి తాలింపు వేసుకోవడం కోసం బాండీలో నూనె పెట్టుకున్నాము. తాలింపు అంటే దీంట్లో అన్ని తాలింపులాగా వేయము, ఎండుమిర్చి ఆవాలు వేస్తాము. నూనె కాగాక వేసుకుందాం. ఏనా? వేసి కాగిపోయింది. చూసారా, ఇలాగా తాలింపు వేసుకొని పచ్చడి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాత కలుపుకోవాలా. తాలింపు చల్లారాక ఆవాలు వేగిపోయినాయి, ఇంకా పొయ్యి అయితే ఆపేసిన నేను. మంట ఆపేసింది. ఇది చల్లారాక పచ్చడి వేసుకోవాలి. అవును. చూసారు కదా, ఇప్పుడైతే ఆ నూనె చల్లారిపోయింది. మా అమ్మ అయితే కలిపేస్తుంది అనమాట పచ్చట్లో వేసి. నూనె ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసాను. మిరపకాయలు అన్నీ ఎందుకు వేసానంటే ఆ పచ్చడిలో మగ్గినాయి అనుకో మిరపకాయలు భలే టేస్ట్ ఉంటాయి, అందుకని అయితే మిరపకాయలు అన్నీ వేసిన. ఇప్పుడు ఆ డబ్బాని మనమైతే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం, తేమ అనేది లేకుండా. దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము. చెప్పామా, మెంతి పొడి, ఆవపిండి నేను వేయను. చూస్తారుగా, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి అర్థం కదా నువ్వేం వేసావు. అట్ట కాదులే, కొంతమంది వేయలేదా వేయరా అని అడుగుతారు కదా, అందుకని చెప్తున్నా. సగం డబ్బాకైతే వచ్చింది, ఎక్కువైపోయింది. ఇది 1/2 kg డబ్బా అనుకుంటా. మొత్తం 1/4 kg పచ్చడి అయితే వచ్చింది. ఇంకా స్టోర్ చేసుకుంటే మా ఇంట్లో ఒక వారానికి అయిపోయింది ఇదైతే. అవును.